ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి వాక్య పరిచర్యని ఒక చిన్న పాటతో ప్రభు మనందరిని దీవించి కాచి కాపాడాలని ఒక చిన్న పాటను పాడుకుందాం. దీవించవా ప్రభు దీవించవా, దీవించవా నన్ను దీవించవా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు సంతోషంగా దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడాలన్నది. దేవుడు పిల్లల మన సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. తన కృపను మనందరిపై కూడా చూపించబోతున్నాడు. ఆయన కృప, ఆయన
బాధ ఉంది. ఏముంది? ఎందుకు బాధ అంటే చూడండి, ప్రపంచమంతా మరి ముఖ్యంగా వివిధ దేశాల్లో మరీ తల్లి యొక్క గొప్పతనాన్ని ఘనంగా కొనియాడుతుంటే కొన్ని చోట్ల బాధాకరం ఏంటంటే కొందరు వ్యక్తులు మరియ తల్లి యొక్క ఘనత, మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి బోధిస్తున్నాడు, ఒక బోధకుడు, ఏమని? యేసు ప్రభు వారు అరటిపండు అయితే ఆయనకు జన్మనిచ్చిన తల్లి అరటికాయ తొక్క అన్నాడు. ఏంటండి? యేసు ప్రభు ఎవరో గట్టిగా చెప్పండి. యేసు ప్రభు అరటిపండు అంట. ఆయనకు జన్మనిచ్చిన తల్లి పండు తినాలి, తొక్క పడేయాలంట. ఇంకో అదే వ్యక్తి అంటున్నాడు, మరి యేసు ప్రభు కోడిగుడ్డు అయితే ఆయనకు జన్మనిచ్చిన తల్లి కోడిగుడ్డు పెంకంట. గుడ్డు తినండి, పెంకుని పాడేయండి. ఇంతకు బాగానే ఉంది కదా. యేసు ప్రభు వారు విమానంలో ప్రయాణించే వ్యక్తి అయితే ఆయనకు జన్మనిచ్చిన తల్లి ఒక విమానం అన్నాడు. విమానం మన జర్మనీ దేశంలో పనిచేస్తున్నాం, మీకు తెలుసు కదా. అక్కడ ఇక్కడ విమానంలో 3 విమానాలు మారాయి. అంటే వాళ్ళు ఏమంటారు? మరియ తల్లి ఏమో విమానం అంట, విమానంలో ఇక్కడ వచ్చాము, దిగేసి వచ్చేసాం. అటు అనొచ్చా? కన్న తల్లిని అట్టిగే తొక్కనొచ్చా? ఒక ఆమె వచ్చాడు, ఫాదర్ గారండి, మేము ఒకసారి వాక్యంలో విన్నాం, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పారు, బాగా చెప్పారు. ఏమన్నారమ్మా? మరియ తల్లి అట్టిగా తొక్క అన్నారండి, మరియ తల్లి కోడిగుడ్డు పెంకు అన్నారండి, అట్టిగా ఏం తినమన్నారు, తొక్క పడేయమన్నారండి. నేను అన్నాను, అమ్మా అదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమను. అమ్మ నువ్వేమో అట్టిగా తొక్కవే, నేను అట్టిగా అనమాను. అది ఆ చెంప ఎవరా నేను కనీ పెంచి పెద్ద చేస్తే ఎదవా అంటదా? ఆ చెంప ఈ చెంప. అసలు కన్న తల్లిని అట్టికే తొక్క ఎవడండి పోల్చేది? దరిద్రం. ప్రియులారా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వస్తువు వేరు, మనిషి వేరు. అవునమ్మా? తల్లి పవిత్రమైనది. ఆ తల్లి మీరు వాక్యంలో చూసుకోవచ్చు. ఏంటంటే ఈరోజు వాక్యం చదివాం, లూకా శుభవార్త 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత మరియ తల్లి చెంతకు వచ్చి ఏమంది? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి గాబ్రియేలు దూత అందరితో అట్లా అందమ్మా, కనిపించిన వాళ్ళందరికీ అనుగ్రహ పరిపూర్ణురాలా అని అందా? ప్రతి ఒక్కరితో ఒక వాక్యం చూపిస్తా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం మీరు చూసినట్లయితే, దేవుడైన యావే తన దూతను సంసోను తల్లి వద్దకు పంపాడు. ఎక్కడ పంపాడు? ఆ తల్లి పేరు రాయల బైబిల్. సంసోను తల్లి. ఆ తల్లి దగ్గర దేవదూత వెళ్ళింది. ఏమంటుంది? అనుగ్రహ పరిపూర్ణురాలా అని అంటుందా? అమ్మా నీకు వందనం అని అంటుందా? అనట్లా. చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. ఒకనాడు దేవదూత ఎవరికి? సంసోను తల్లికి ప్రత్యక్షమై, మరి సరిగ్గా చదవమ్మా, తిడతావేంటి గొడ్రాలు అని? సరిగ్గా చదవండి. అదే మళ్ళీ అదే చదువుతారు. అనుగ్రహ పరిపూర్ణురాలని లేదా? ఉందా లేదా? అటు అనొచ్చండి దేవదూత. నీవు గొడ్రాలవని నోరు కలిసిన అంద దూత. గౌరవించింది ఆమె. అమ్మా నీకు వందనం అందా? అనుగ్రహ పరిపూర్ణురాలని అందా? స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలు అందా? ఏమనలా. ఎందుకంటే దేవదూత గ్రేట్. దేవదూత దేవుని సన్నిధిలో ఉంటుంది.
దేవదూత దేవుని మాత్రమే ఆరాధిస్తుంది. కాబట్టి ఈ దూత ఒక మానవ మాతృరాల దగ్గరికి వచ్చి దండం పెట్టట్లేదు, వందనం అంటలేదు, అనుగ్రహ పరిపూర్ణురాలని అంటలేదు. నోరు తెలంగాణ అన్న మాట, నీవు గొడ్రాలివి. ఆ తర్వాత ఏంటమ్మా? కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఇక మీదట జాగ్రత్తగా ఉండము. సరాగమ్మ అంటే ఏంటంటే ఇక్కడ సంభాషణ ఎలా ఉందంటే, ఒక డాక్టర్ గారికి ఒక పేషెంట్కి మధ్య సంభాషణ. ఎలా ఉందమ్మా సంభాషణ? ఒక డాక్టర్ గారికి దేవదూత ఉన్నత స్థాయిలో ఉంది. సంసోను తల్లి సామాన్య స్త్రీమూర్తి కాబట్టి మామూలుగా మాట్లాడు అంతే. డూస్ అండ్ డోంట్స్. అమ్మ ఎక్కువ తాగబాకు, సారా తాగబాకు, ద్రాక్ష రసం తాగబాకు, నువ్వు గర్భవతి అయ్యో జాగ్రత్త వహించు, కడుపులో బిడ్డ పెరుగుతాడు, నువ్వు అన్నీ జాగ్రత్తలు తీసుకో. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. ఇప్పుడు రెండవ సంభాషణ చూద్దాం. దేవుడని యావే గాబ్రియేలు దూతను ఎలిజబెత్తమ్మ దగ్గర పంపిస్తున్నారు. లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయములో దేవుడైన యావే ఇదిగో మరి జకరియా ఎలిజబెత్తమ్మ వద్దకు పంపిస్తూ ఉన్నారు. చదవలసిన వాక్యము 12వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనం. దేవదూతను గాంచి జకరియా భయపడ్డాడు. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది, నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతను యోహాను అని పేరు పెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవదూత ఒకేసారి నువ్వు గొడ్రాలు అని అందా, నీకు పిల్లలు లేరని అందా. ఏముంది దేవదూత నోరు తెలంగానే, జకరియా భయపడకము. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎలా ఉందంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఎవరమ్మా ఇద్దరు అంటే ఎవరైనా ఫ్రెండ్ బాధపడుతున్నారు, ఇంకోళ్ళు అంటారు ఏంటంటే భయపడబాకు, ఏమవులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు కాపాడుతాడులే అన్నట్లుగా జకరియా ఓదారుస్తుంది. దేవదూత ఓదారుస్తుంది జకరియా. జకరియా డూ నాట్ బి అఫ్రైడ్, భయపడ వలదు. ఇప్పుడు మూడో వ్యక్తి మరియ తల్లితో ఎట్లా మాట్లాడిందో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఈ మూడు మనం పరిశీలిస్తే ప్రియులారా, దేవదూత మరియ తల్లికి ఎంత స్థానం ఇచ్చింది, ఎంత గౌరవం ఇచ్చింది, ఎంత మర్యాద ఇచ్చింది మనకు అర్థమవుతుంది ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా. ఆగమ్మా, పరిపూర్ణత అంటే ఏంటమ్మా? పరిపూర్ణం అంటే ఏంటమ్మా? ఏంటి పరిపూర్ణ అంటే ఏంటి? సంపూర్తిగా. దేని చేత? దైవ అనుగ్రహము చేత, దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ. గట్టిగా చెప్పబడుతున్నా, ఎంత భాగ్యం అండి. అంత దూత, దేవుడి దగ్గర దండం పెట్టే దూత, దేవుడి దగ్గర నిత్యము ఆరాధించే దూత, దేవుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసే ఈ దూత, ఏ మానవుడి దగ్గర దండం పెట్టిన దూత మరియ తల్లి దగ్గరకు వచ్చమ్మా, నువ్వు సామాన్య స్త్రీమూర్తువు కాదు, దేవుని వరప్రసాదాల చేత, దైవ అనుగ్రహము చేత, దేవుని యొక్క కృపాశక్తి చేత దయాప్రాప్తురాలా అమ్మా, నీకు వందనం. దూత సాష్టాంగన మన భాషలో చెప్పుకోవాలంటే అమ్మా నీకు వందనం అంటుంది. గట్టిగా చెప్పవాలి. ఏంటది? ఇంకా సంసోను తల్లితో అందా, డాక్టర్ లాగా మాటలే, నువ్వు నీకు సంతానం లేదు కానీ ఇప్పుడు సంతానం వస్తే తాగబాకు, తిరగబాకు, జాగ్రత్తగా ఉండు. ఇక్కడేమో జకరియా భయపడొద్దయా, దేవుడు తోడు ఉంటాడు, డోంట్ వరీ, ఓదార్చు. కానీ మరీ తల్లి దగ్గర రాగిన దూత వినయ విధేయత, అమ్మా నీకు వందనం, నేను ఆరాధించే దేవుడు, నేను స్తుతించే దేవుడు, నేను గర్వపరిచే దేవుడు నీ గర్భమున రాబోతున్నాడు. ప్రైజ్ గట్టిగా చెప్పబడుతుంది. అందుకే నీకు వందనం, అందుకే నీకు స్తోత్రం అని
గాబ్రియేలు దూత మరియ తల్లి ఎలుగెత్తి పొగిడిందండి, గౌరవించిందండి. మనం ఏమైనా గాబ్రియేలు దూత కంటే గొప్ప వాళ్ళమా? మనం దిగొచ్చావా? కొంతమంది ఒకరు చెప్తున్నారు వాక్యంలో, ఒకసారి ఎవరో బోధకుడు కానా పెళ్లిలో జరిగిన సంఘటన చెప్తున్నాడు. 2010లో నేను గురువు అయ్యి అప్పుడే నేను వింటున్నా, వాక్యం విందామని నేను కూడా వెళ్ళా. వాక్యం చెప్తున్నారు ఎవరైతే అని, అసలు మరియమ్మ అనే మాటే తీసుకురాలేదు. అరే కానా పెళ్లిలో అద్భుతం ఎవరి వల్ల జరిగింది? ఎవరు ప్రేరేపించారు? అయ్యా వారికి ద్రాక్షారసం లేదు అని తల్లి మొరపెట్టుకుంది. యేసుప్రభు అన్నా సరే మమ్మీ చేసేద్దాం అన్నారా? అమ్మా నా సమయం ఇంకా రాలేదు, ఓ స్త్రీ అది నీకేమి నాకేమి, ఆ గడియ నాకు ఇంకా రాలేదు అన్నాడు. కానీ తల్లి తెలివైంది. ఏముంది అయ్యా ఇట్లా ఆయన ఏం చెప్తాడో అది చేసే, నేను పక్క కాముగా వెళ్ళిపోయింది, తుర్రుమని వెళ్ళిపోయినా. కొడుకు ఏం చేశాడు? తల్లి మాత్రం జవదాటనా? తల్లి మీద ఉన్న ప్రేమచే, తల్లి మీద ఉన్న గౌరవం చే, తన సమయము రాకపోయినా, ఆ గడియ రాకపోయినా తల్లి మాట జవదాటని బిడ్డ కాబట్టి తల్లి మాటను విధేయించి, అదిగో ఆ కుటుంబం అవమానానికి గురి కాకుండా, ఆ కుటుంబం నిందల పాలు అవ్వకుండా మరియ తల్లి యొక్క విన్నప ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో కానా పెళ్లిలో జరిగిన అద్భుతములో యోహాను సువిశేషకుడు చాలా బాగా రాస్తాడండి. 2వ అధ్యాయంలో అక్కడ మీరు చదవలసిన మాట 1వ వచనం చదవండి. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానా పెళ్లిలో ఒక పెండ్లి జరిగెను. ఎవరున్నారమ్మా? పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. యేసు తల్లి అచ్చట ఉండెను. తల్లి ఉంటే తల్లి లేకపోతే, నేను అక్కడ ఊర్లో ఒకరిని అడిగా, నాన్న నీ పేరేనా? జీవన్. పుష్పరాజు గారు మైక్ పెట్టండి పిల్లలు. జీవన్, నీ ఇంట్లో అది తిరుగు, ఇంట్లో అమ్మ ఉంటే బాగుంటుందా, అమ్మ లేకపోతే బాగుంటుందా? అది తిరిగి అని చెప్పు. యోహాను సువిశేషం ఏమన్నా, యేసు తల్లి అచ్చట ఉండెను. తల్లి ఉంది, తల్లి ఉంది. నేను మీకు ప్రశ్న వేస్తున్నా, తల్లి ఉంటే తల్లి లేకపోతే జీవనం ఏది బెటర్? జీవనం అమ్మ ఉంటే బెటరా, అమ్మ లేకపోతే బెటరా? ఎందుకు? జీవనం అమ్మ ఉంటే ఎందుకు బెటరా చెప్పు, ఎందుకు? టిఫిన్ పెట్టిద్దా మీ అమ్మ? గట్టిగా మా వినపట్లేదేంటి? మీ అమ్మ టిఫిన్ పెట్టుద్దా లేదా? భోజనం మాట్లాడు మైక్లో చెప్పు. ఏంటండి ఆ పిల్లలు మాట్లాడలేదు. జీవనం చెప్పరా? జీవనం ఇచ్చుడు. నీకు మీ అమ్మ ఉంటే బాగుంటుంది, అమ్మ లేకపోతే బాగుంటుంది? అమ్మ ఉంటేనే ఎందుకు? లేకపోతే అమ్మ లేకపోతే హ్యాపీయా? కడుపు కాలుద్ది. అమ్మ ఉంటే ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి పెట్టుద్ది, తనకు లేకపోయినా పక్క దగ్గర అడుక్కొచ్చైనా పెట్టుద్ది, టిఫిన్ పెట్టుద్ది, భోజనం పెట్టుద్ది, బట్టలు ఉతికిద్ది. అంత ఫ్రీగా మనకి అమ్మ ఉంటే. అమ్మ లేకపోతే తెలిసిద్ది మనకు బాగా. అవునా? ఏమన్నాడు జీవనం? ఏమన్నా అమ్మ ఉంటే బాగుంటుంది అన్నాడు, అమ్మ లేకపోతే బాగుంటుంది అన్నా? గట్టిగా చెప్పడం. థ్యాంక్ యూ జీవన్, మైక్ ఇచ్చే. అందుకే గ్రంథకర యోహాను రాశాడు ఏమని? యేసు తల్లి అచ్చట ఉండేను. ఇంపార్టెంట్ అది యోహాను గారికి. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటండి? యేసు ప్రభు చేసిన అద్భుతం ఏంటి? కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. మనం అక్కడ వాక్యంలో చెప్పారు. తర్వాత ప్రభు కడరాత్రి భోజనములో ఆ ద్రాక్షారసాన్ని ఎలా మార్చాడు? తన రక్తముగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నీరు ద్రాక్షారసం అయ్యింది, కడరాత్రి భోజనంలో ఈ ద్రాక్షారసం ఏమైందమ్మా? ప్రభు రక్తంగా. ఈ అద్భుతాలు మొత్తానికి మూల కారణం ఇక్కడ మరియ తల్లి. అయ్యా వారికి ద్రాక్షారసము లేదు. తల్లి వేడుకుంది. మీ ఇంట్లో కూడా
మీ అమ్మ ఒక మాట ఉందనుకోండి, ఫస్ట్ పిల్లలు అమ్మ నీ పడ్డాను నేను అడగవాలి, పద్దాకి ఇసుకివ్వ అంట. కానీ అయ్యా వాళ్ళు మంచోళ్ళు రా, వాళ్ళు మనకి మీ నాన్న ఉన్నప్పుడు సహాయపడ్డారు, లేకపోతే మన కుటుంబానికి ఆదుకున్నారయ్యా, వాళ్ళు మంచోళ్ళు, నువ్వు వీలైతే ఏమైనా సహాయం చేయంటే ఏంటమ్మా నేను చెప్పేగా, ప్రతిసారి ఇసుకిస్తావేంటి అంటే రెండోసారి అన్న. మళ్ళీ అమ్మ మూడోసారి అన్నం కొట్టించేటప్పుడు నీళ్లు పెట్టేటప్పుడు ఎరా వాళ్ళ గురించి ఆలోచించావా అంటే ఇక మన అమ్మ మాట పడలేక ఆమె ఇసుకిడికి తట్టుకోలేక సర్లేమ్మా చేస్తాలే అంటావమ్మా అంటే తల్లి అనగానే ఒక సెంటిమెంట్. తల్లి మాట మనం జమదాటలేము, ఎందుకంటే తల్లి అమ్మ అంటే ప్రియులారా, అమ్మ అంటే అర్థం ఏంటి చెప్పండి? అమ్మ అంటే ఏంటి? నేను ఇచ్చుకున్న అర్థం ఏంటి చెప్పనా? మా కింద మా అమ్మ అంటే అందరూ మరచిన మరువు అనేది అమ్మ. గట్టిగా చెప్పడం మీ అమ్మ కూడా. అందరూ నన్ను మరిచినా నీవు నన్ను మరువనంటివే, అందరూ నన్ను మరిచినా నీవు నన్ను మరువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, నేను ఒకసారి గుణకంలో ఒక ప్రసంగం చెప్పాను మరియ తల్లి గురించి. అప్పుడు ఒకళ్ళు అన్న, మీలో ఎవరైనా గాబ్రియేలు దూత కంటే గొప్పవారై ఉంటే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమని చెప్పవలసింది, దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం అని చెప్పాల్సి. మరి ఎవరైనా ఉన్నారా? చెయ్యత్తండి ఎవరైనా మరియ తల్లి కంటే గొప్పవాళ్ళు ఉంటే, మరియ తల్లి కదా గాబ్రియేలు దూత కంటే గొప్పవాళ్ళు ఉన్నారా? ఉంటే చెయ్యత్తండి. నేను అంతోని ఫాదర్ గారితో మాట్లాడి అక్కడ ఒక యేసు ప్రభు ఫోటో తీసేసి మీ బొమ్మ ఎక్కిస్తాం పైన, దండాతో కొబ్బరికాయ కొడదాం. ఎప్పుడు మనలో ఎవరైనా గాబ్రియేల్, మరి దేవుడు దూతే దిగొచ్చింది కదా, దేవుడు దూతే దిగొచ్చి అమ్మా నీకు వందనం అంటే మనకేముంది? అయితే మనకే రెండే పాసిబిలిటీస్, అయితే అమాయకత్వం అయి ఉండాలి, లేకపోతే అహంకారమైన ఏముండాలమ్మా? ఒకటే అమాయకత్వం తెలియదు, రెండోది అహంకారం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. తల్లిని సన్మానిస్తే దీవెన. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం తర్వాత చదవమ్మా. తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకొనట్లే. ప్రైజ్ ది లార్డ్. మీ కుడి చేయి పైకి లేపి చెప్పండి, తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకొనినట్లే. సరే, అది బాగానే ఉంది. 9వ వచనం చదవమ్మా. తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహములు వృద్ధి చెందును. బాగానే ఉంది. తర్వాత డేంజర్. తల్లి శాపము వల్ల బిడ్డల గృహములు ఏంటమ్మా?
వృద్ధి చెందును అంటావేంటమ్మా? మళ్ళీ చదువు ఆవిడ వాక్యం కరెక్ట్గా చదవడు. మీ ఎంతో పాటు నన్ను తిడతాడు ఆయన, అసలే స్ట్రిక్ట్ మనిషి, కరెక్ట్గా ఉండాలి ఆయనకి. ఏమన్నారు 9వ వచనంలో? తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు బాగానే ఉంది. తండ్రి దీవిస్తే బిడ్డల గృహాలు వృద్ధి చెంది, అది బాగానే ఉంది. తర్వాత తల్లి శాపం వల్ల పిల్లల కొంపల బైబిల్లో మంచిది. సరే, పిల్లల కొంపలు ఏమది అమ్మ? కూలిపోగును. అమ్మ ఆపమ్మ తల్లి, దీక్ష తీసుకున్నావు నువ్వు? తీసుకున్నావా? కొంపలు కూలిపోతాయి అంటావేంటి? బైబిల్ అలా ఉందా? ఎప్పుడు కొంపలు కూలిపోతాయి అంట? తల్లి శాపం వల్ల అంటే అది కరెక్ట్, బాగా చదివింది. అసలు బైబిల్ ఎలాంటి మాటలు రాయరు. ఎందుకు రాశారంటే తల్లి అంత పవర్ఫుల్ అండి. నిన్ను దీవించాలన్నా తల్లే, నిన్ను శపించాలన్నా. ప్రియమైన తల్లి, మీ పిల్లలను దయచేసి 101 మాట అనబోకుండా అవి నెరవేరుతాయి. మీరు చాలా పవర్ఫుల్. అమ్మా మీ పేరేంటి? చదివినా దీక్ష తీసుకుని పేరేంటమ్మా? ప్రేమజ్యోతి గారు. ఊరికనే మిమ్మల్ని అన్న, ఎందుకంటే ఆ మాట అందరూ వినాలి కదా. ఏ మాట? ఇంత పవర్ఫుల్గా ఉంది కదా బైబిల్లో. ఏమని? తల్లి శాపం వల్ల బిడ్డల కొంపలు. ఊరికనే నేను వాళ్ళు వేరే వాళ్ళని ఆలోచించడానికి అలా అన్నాను. మీరు ఒకసారి ప్రేమజ్యోతి గారు గట్టిగా చెప్పగలరు. థ్యాంక్ యూ అన్న, బాగా చదివారు. కాబట్టి తల్లి మనసు నొప్పించకూడదు, తల్లిని అవమానించకూడదు, తల్లి మనసు కష్టపెట్టకూడదు. తల్లి ప్రియులారా ఎప్పుడైనా ఏమనుకుంటుందంటే, నేను తినపోయినా పర్వాలేదు, నా పిల్లల కడుపు నిండా తినాలి. నేను మంచి బట్టలు వేసుకోపోయినా పర్వాలేదు, నా బిడ్డలు మంచి బట్టలు వేసుకోవాలి. నాకు చదువు లేకపోయినా పర్వాలేదు, నేను నా పిల్లల్ని కష్టపడి మంచి స్కూల్లో చదివిస్తా అని తల్లి అనుకుంటుంది. తల్లి బతికేది పిల్లల కోసమే. మరి తల్లి కూడా తల్లే. ఆమె కూడా దేవుడికి జన్మనిచ్చింది. సరే, మనకు దేవుడు ఆమెకు బిడ్డలాగా పుట్టాడు ఆయన. ఆ బిడ్డ కొరకు తల్లి బతికింది. అంగీ అంచును తాకితేనే అంత స్వస్థత వచ్చింది. మరి ఇక్కడ అంగీని కాదు, యేసయ్యని 9 మాసాలు ఈ తల్లి గర్భములో మోసింది. గట్టిగా చప్పట్లు కొట్టడం. ఎంత దీవెనండి, ఎంత దీవెన! తాకడం కాదు, అంగీని తాకడం కాదు, అంగీని ముట్టుకోవడం కాదండి. ఆ దేవాతి దేవుణ్ణి ఈ తల్లి తన గర్భములో ధరించింది, 9 మాసాలు మోసింది, ఆ బిడ్డకు పాలిచ్చింది. దేవుడి చేత ఏమని పిలిపించుకుందమ్మా? అమ్మా. ఎంత అదృష్టం అంటే, అవునా? దేవుడి చేత ఏమని పిలిపించుకుంది? యేసయ్య చిన్న బాలుడు, కొన్నిసార్లు చిలుపు పనులు చేసి ఉంటాడు. వెళ్ళిపోయాడు కదా, దేవాలయంలో తప్పిపోయాడు. నా తండ్రి పనిలో నేను ఉండొద్దా? వాళ్ళ అమ్మను ప్రశ్నించాడు. చిన్నపిల్లలు చాలా తప్పులు కూడా చేసి ఉంటారు, పిల్లడుగా ఉన్నాడు కదా. మరియ తల్లి మొత్తం చూసుకొని ఆ బిడ్డను కాపాడింది, పోషించింది, ఆ బిడ్డకి స్నానం చేపించింది. ఎవరికి? దేవుడికి స్నానం చేపించింది, దేవుడికి పాలిచ్చింది, దేవుడు బట్టలో ఉతికింది. అంగీ అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును తాకగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా
రక్తమే జై, సిలువ రక్తమే జై. ఒక సంఘటన జరిగింది ప్రియులారా. నేను అంతోని ఫాదర్ బ్యాచ్మేట్స్, క్లాస్మేట్స్. మేము 1996 నుంచి నాకున్న ఏకైక క్లాస్మేట్ ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఫాదరే. 1996 నుంచి ఇప్పటి వరకు చాలా మా మధ్యలో చాలామంది వచ్చారు, ఎగిరిపోయారు, అంటే తీసి ముందుకెళ్ళ. ఫాదర్ గారు మీ ఇద్దరే మిగిలిన. ఫస్ట్లో వొకేషన్ క్యాంప్ పెట్టారు న్యూజివీల్లో, 60 మంది దాకా వచ్చారు. వారిలో 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 10 మందిలో మిగిలిన ఆయన మీ ఇద్దరం, అంతోని ఫాదర్ గారు, నేను. మిగతా వాళ్ళందరూ తర్వాత 10వ తరగతి మళ్ళీ కొంతమంది జాయిన్ అయ్యారు, ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు, అలా వచ్చారు పోయారు. మేము గుణదల్లో ప్రతి సంవత్సరం గుణదల మాత పండక్కి అక్కడ మాకు డ్యూటీలు వేసేవాడు. మరి బిషప్ గారు ఆర్డర్ అక్కడ బ్రదర్లో అందరూ ఫాదర్లో గుణదల మాత కొండకాడ ఆ 3 రోజుల పండక్కి అందుబాటులో ఉండాలి, భక్తుల కొరకు ప్రార్థన చేయాలి, అక్కడ ఉన్న అన్ని వసతులు కల్పించడానికి మేమందరం ఉండాలి. అయితే నాకు అక్కడ ఏం డ్యూటీ వేశారంటే తలనీలాలు సమర్పించే వారి దగ్గర నన్ను డ్యూటీగా వేశారు. అంటే నేను వెళ్ళి బోడుగుండ్లు గీయలేదు కానీ పక్కన కూర్చున్నా. నా పని అనేది నా పక్కన ఒక పోలీసు ఉన్నారు. ఆ పోలీస్ ఏమో వేరే గుడికి వెళ్తారు, నాకు తెలియదు. నా పక్కన కూర్చుని నన్ను అడుగుతున్నా, ఏమండి మీకు బుర్ర లేదా? మరీ తల్లికి ఎందుకు ఇంత గౌరవం, మరీ తల్లికి ఎందుకు ఇంత రెస్పెక్ట్? ఆ మామూలు స్త్రీయే కదా, మీకు బుర్ర లేదు అని ఆ తల్లిని ఇష్టం వచ్చినట్టు అంటున్నాడు. నాకేమి నేనేమో బ్రదర్ని అయ్యే, నేను చదవలేదు ఎక్కువ, అప్పటికి చిన్నపిల్లవాడిని, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. నాకేం తెలుసు? నన్ను అడిగితే నేనేమో ఏమండి మాకు సరిగ్గా తెలియదు, కానీ తల్లికి అంటే గౌరవం అన్నా కానీ నేను చెప్పలేకపోతున్నా. ఈలోపు ఒక ముసలి ఆయన పెద్ద బ్యాగ్ ఒకటి వేసుకొచ్చాడండి, నెల్లూరు నుంచి వచ్చాడంట, కుంటుకుంటా వచ్చి గట్టెక్కుతాడు, మూట వేసుకోండి. ఈ ముసలోడికి బుద్ధి లేదు అన్నాడు ఆయన. పోలీస్ సార్ అన్నాడు. ఎవరిని? ముసలోడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమన్నా నేను నెల్లూరు నుంచి వచ్చి తెల్లవారుజాము ట్రైన్ ఎక్కి వస్తున్నానండి అన్నాడు. నీకు బుర్ర లేదా అన్నాడు. బుద్ధి లేదు, ఏంటికి ఇక్కడికి వస్తున్నావు? ఆ మూట వేసుకొని కొండకపోతే ఏముందని ఇక్కడ వస్తున్నారు అంటే ఆ ముసలాడు అన్నాడు. ఆయన ఏమన్నాడు, 2 లైన్లు పాట పాడండి. దేవమాతను వేడరా జన్మ సార్థకమౌనురా, పాడు జన్మకు ఎంత కంటే పరమ మార్గము లేదు. గట్టిగా తప్పట్లు దేవుడికి. నేను అనుకున్నాను ఈ తాతగారిని దేవుడే పంపాడు అనుకున్నా. ఆయన ఎంత టాలెంట్ చూసారా? అదే కూడా అనేసాడు పోలీస్ సార్ని. తిరిగితే నేను అది పాట అంటే మీరు ఫీల్ అవ్వద్దు అన్నాడు. ఏంటంటే అది పాట అంటే మీరు తిట్టట్లేదు, మీరు ఫీల్ అవ్వద్దు. ఏమన్నాడు? దేవమాతను ఏడరా నీ జన్మ సార్థకమౌనురా, మళ్ళీ పాడు జన్మకు ఇంతకంటే పరమ మార్గము లేదు. గట్టిగా చాలు అని ఆ మూడు తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆయన మీద మొహమొహాలు చూసుకుంటున్నాను. నేనేమన్నా నాకెందుకు నేను వెళ్ళకుండా. చూసారా, తన కన్న తల్లికి అవమానం జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? నాన్న నీ పేరేంట్రా? ప్రెగ్నెన్సీ ఒకసారి లేనా? నీకు చిన్న క్వశ్చన్ అడుగుతా. మీ అమ్మ పేరేంట్రా? ప్రేమజ్యోతి. అమ్మ మీరేనా? ఓకే, వెరీ గుడ్. సరే, మీ అమ్మని ఎవరైనా తిట్టారని ఊరుకుంటావా? మీ అమ్మని ఎవరైనా తిట్టారా ఏం చేస్తావు? కోపం వస్తుంది. ఎందుకురా? ఏం చేస్తావు అప్పుడు? నువ్వు నాతో ఉండకు, నేను నాతో ఉంటానంటే. నమ్మే కదరా, నిన్ను ఎవరన్నా మీ అమ్మని తిట్టారు మీ ఫ్రెండ్స్, నువ్వేం చేస్తావు? మా అమ్మని తింటారండి, నేను ఊరుకోను. గట్టిగా చెప్పడం తిడితే నన్ను తిట్టను కానీ
మా అమ్మని తిరిగితే ఒక్కొక్కరికి మామూలు ఉండదు కూర్చున్నాను గట్టి పోసాక అదండి చూసారా మనమే ఆఫ్టర్ ఆల్ మనం బలహీనులు మనం పాపాత్ములు మనమే మన అమ్మని ఒక మాట అంటే ఊరుకోమే మరి ఏ తప్పు లేని యేసయ్యా ఏ పాపము లేని యేసయ్యా 10 ఆజ్ఞలలో తల్లిదండ్రులను గౌరవించుదుగాక అని చెప్పినది దేవాది దేవుడు తన కన్న తల్లికి అవమానం జరిగితే ఊరుకుంటాడా చూసారా చిన్నపిల్ల ఊరిని అడిగా ఓయ్ మా అమ్మని తింటే ఊరుకోను అంటాను చూసారా ప్రేమజ్యోతి గారు మంచి ట్రైనింగ్ ఎక్సలెంట్ చూసారా ఇంకో పిల్లలు అనుకో నన్ను తిడితే తిట్టు ఊర్లో అడిగా నేను నన్ను తిడితే తిట్టు మా అమ్మని తిట్టామంటే బాగోదు అంటారా అది యేసయ్య ఊరుకోడు నాకు కొన్నిసార్లు ఎందుకు ప్రార్థించినా దీవెనలు రావట్లేదంటే బహుశా తెలుసో తెలియకో మనం ఆయన తల్లిని దూషించామేమో అవమానించామేమో కొందరు అంటారు ఏమండి కవ్వు తెలిగిస్తారేంటి మరీ తెలివి దగ్గర అది దేవుడికి ఏమంటారు దేవుడికి అసూయ కలుగుతుందా ఏం కలుగుతుందంట దేవుడికి ఎవరికి కవ్వు తెలిగిస్తే అంటే కన్న కొడుక్కి తల్లికి గౌరవం జరిగితే అసూయ కలుగుద్దా ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తాను మీ అందరూ బాగా తెలిసిన సరే మనకు ఇప్పుడు ఏ ఉదాహరణ చెప్పాలి ఇది ఊరిని ఉదాహరణగా తీసుకోండి ఓకే ఒకసారి నేను టీవీలో చూస్తున్నాను భారత్ జోడో యాత్ర అని ఇది వేస్తున్నారు టీవీలో ఊరే చూస్తుంటే సోనియా గాంధీ గారు నడుస్తున్నారండి ఊరే టీవీ పెడితే వస్తుంది సోనియా గాంధీ గారు నడుస్తుంటే ఆమె వేసుకున్న బూట్లు ఆ షూ లేస్ ఉంటాయి కదా ఆ లేస్ ఊడిపోయింది ఎవరు లేసు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంటనే వచ్చి మోకాలు దండేసి వాళ్ళమ్మ షూ లేసు చూసారా ఎంతమంది చూశారు చూసారా నేను టీవీలో చూసాను మీరు చూసారా లేదా చూసారా మాస్టర్ మీరు యూట్యూబ్లో చూసా అదే వాళ్ళమ్మ షూ ఆ కొడుకు మోకరించి కడతారు ప్రియులారా ఉదాహరణ మన ఊరు అనుకుందాం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారనుకో ఉదాహరణ విజిట్ ఇది వేరే రాజకీయాలతో పోల్చవద్దు ఒక తల్లి గురించి మాట్లాడుతున్నాను ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే నథింగ్ టు విత్ పాలిటిక్స్ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు ఫస్ట్ మరి రాహుల్ గాంధీ వచ్చారని మీ ఊరోళ్ళు సన్మానం చేశారు అందరూ గట్టిగా తప్పదు అప్పుడు మరీ తల్లి సభ్యులు అన్నారు ఇక్కడ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు ఆమె కూడా షాల్వా కప్పుదామని ఈ మరీ దళం వాళ్ళు లేకపోతే డ్వాక్రా మహిళలు వచ్చి వాళ్ళ అమ్మకి సన్మానం చేస్తుంటే రాహుల్ గాంధీ ఆపండి నేను ఎక్కడ ఉంటే మా అమ్మకి దండేస్తారా నేను ఎక్కడ ఉంటే మా అమ్మకి షాల్వా కప్పుతారా అంటాడా ప్రతి కొడుకు ఏమనుకుంటాడంటే ఆ దండ నా మీద పడపోయినా పర్వాలేదు మా అమ్మకి గౌరవం జరిగితే చాలు దానికి ఆపోజిట్లో ఎవరైనా తల్లిని అవమానించినట్లయితే ఊరుకుంటారా ఏ బిడ్డ రక్తం ఉన్న ఏ కొడుకు ఏ కూతురు కూడా కన్న తల్లికి అవమానం జరిగితే ఊరుకోరు. ఇది గమనించండి దయచేసి మనం మరీ తల్లిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకండి. వాక్యం తీస్తే ఇప్పుడు బోల్ అంత ఉంటుంది తర్వాత మనకు దివ్య సప్రసాద ఆరాధన ఉంది కాబట్టి నేను ఊరే 2-3 పాయింట్లు చెప్దాం చెప్తే గంట పట్టుద్ది వాక్యం బోల్ అంత ఉంది మరీ తల్లి గురించి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే తల్లిని దూషించి దేవుని యొక్క కోపానికి గురి అవ్వద్దమ్మా. తల్లిని అవమానించి దేవుని యొక్క కోపానికి గురి అవ్వద్దు. గాబ్రియేలు దూతే దండం పెట్టింది. గాబ్రియేలు దూతే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమమ్మా నీకు వందనమమ్మ అంది. ఆఫ్టర్ మనం ఎంత ఉండండి మానవులు గడ్డి మొక్కలు అంటాం గడ్డి నీటి బుడగలు అంటాం. మనం ఎందుకు వాళ్ళతో గొడవ వీలైతే అమ్మా నువ్వు వందనం. జపమాలు కూడా నేను ఒక జర్మనీలో ఒక స్టోరీ చదివా జర్మన్ భాషలో. ఏంటంటే అక్కడ
ఒక పిల్లోడు, స్కూల్ పిల్లోడు వేరే పిల్లల దగ్గర మంగళవార్త జపం నేర్చుకున్నాడు. ఒకసారి చెప్పండి, మంగళవార్త జపం ఎలా ఉంటుంది? దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థన అని పిల్లడు జపం చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి వీటి మీద లాగేసేసింది. బుద్ధుందా ఏంటి జపం చెప్తున్నావు చెప్ప, ఇంకోసారి విన్నానంటే ఆ చెంప ఈ చెంప వాగిస్తాను నేను, ఆ జపం చెప్పొద్దు అని వాళ్ళ అమ్మ కసిరింది. కసిరి ఇక నుంచి బైబిల్ చదవరా నువ్వు అని బైబిల్ మాత్రమే చదవాలి. సరే, ఈ పిల్లవాడు బైబిల్ మాత్రమే చదువుతున్నాడు, నూతన నిబంధన చదువుతున్నాడు. లోకాసు వార్త మొదలేశాడు. చదవగానే లోకాసు వార్త 28వ అధ్యాయము, ఆ పిదప దేవుడైన యావే గాబ్రియేలు దూతను గలిలయ సీమయందులే మరియ తల్లి వద్దకు పంపెను. ఆ దూత లోపలికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని. మమ్మీ ఊరుకుంటే మమ్మీ ఏంట్రా మమ్మీ, అప్పుడు జపం చెప్పే కదా, అది బైబిల్లో ఉన్న మమ్మీ, అది ఉందా? ఇక వాళ్ళ అమ్మ ఏం చెప్పాలి, సరేలేదా వెళ్ళి జపమే చెప్పండి. దేవుడు ఆ పిల్లోడు వాడుకున్నాడు, వాళ్ళ అమ్మకి తెలియబట్టి. ఈ మాటలు ఎక్కడ మాటలు? దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం బైబిల్లో ఉందా లేదా? ఏలిన వారు దేవుడు నీతో ఉన్నారు ఉందా లేదా? స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు నువ్వు. ఎవరన్నారు ఈ మాటలో? ఎలిజబెత్ అమ్మ అంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానివు నీవే, నీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అవునే. ప్రియులారా, కొందరు వాక్యంలో మరియా గౌరవం లేకుండా మరి ఎలిజబెత్ మాట అట్లా. ఎప్పుడైతే మరియ తల్లి గృహంలో కాలు పెట్టిందో ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ చేత పరిపూర్ణులైంది. అప్పుడేముంది? ఇదిగో దేవుని యొక్క మాటలను విధేయించి నమ్మిన నువ్వు ఎంత ధన్యురాలు అమ్మా, నీ గర్భఫలము ధన్యము. ఇదిగో నా ప్రభువు తల్లి ఏముంది? మరియ నా ఇంటికి రావటం వల్ల ఏముంది? నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. గట్టిగా చెప్పబడు సరా. ఆ చుట్టాలైనా మరి అని పేరు పెట్టలా. ఏముంది? అమ్మా దేవుని తల్లి దేవమాత నువ్వు నా ఇంటికి రావటమా, అమ్మో నాకెంత ధన్యత అమ్మా అని ఎలుగెత్తి చాటింది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పూజలో మనం మరి ఈరోజు మంగళవార్త మహోత్సవం. మరియ తల్లి లేకపోతే రక్షణ చరిత్ర వేరే విధంగా ఉండేది. ఆ తల్లి ఇదిగో నేను దేవుడు దాసురాలను, నువ్వేం చెప్తే అదని తల ఉంచింది. చూడండి, జకరియా ఉన్నాడు, మరియ తల్లి ఉంది. జకరియా నమ్మేలా దూత చెప్పగానే జకరియా ఒక ప్రశ్న వేశాడు, నేను ముసలోనుగా మాకెలా పిల్లలు పుడతారండి అని ఒక ప్రశ్న అడిగాడు. దేవదూత ఏముంది? సర్లే అందా. దేవదూత నేను గాబ్రియేలును, దేవుడు సన్నిధిలో ఉండువాడును, నేను చెప్పిన మాట విననందుకు నువ్వు బిడ్డ పుట్టేంత వరకు ఏమైపోతావు? గట్టి చెప్పాలి. దూత ఏం చేసింది? జకర్యాని శిక్షించింది. అవునా కదా? జకర్యా అడిగాడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, మీ పేరేంటని అడిగాడా దూతనే? దూత చెప్తుంది. దూత కోపం వచ్చింది, ప్రశ్న వేశాడు. కానీ మరియ తల్లి కూడా ప్రశ్నించింది. ఏమంది? నేను కన్యను కదా, పురుషుడు ఎరుగును కదా, నాకు పిల్లలు ఎలా పుడతారంటే దేవదూత శిక్షించిందా మరియ తల్లిని? మరియ తల్లికి చెయ్యి కానీ కాలు కానీ ఏమైనా అయిందా? ఏమన్నా. దేవుడు మరియ తల్లి పట్ల ప్రేమగా ఉన్నాడు. దేవుడు మరియ తల్లి పట్ల ఒక సానుభూతితో ఉన్నాడు. ఎందుకంటే ఆమె దేవాది దేవునికి జన్మనివ్వకపోతే. ఏమా వంకాయలు 1 కిలో వంకాయలు కొన్నారు, ఎంతసేపు ఏరతారమ్మా? ఎన్న తీసేసుకుంటారా పుచ్చో ఏదేనని ఏరతారా? ఎంతసేపు ఏరతారు? ఒక పావు గంటనే ఏరతారా? కాయ చూస్తారా పుచ్చోలేదు? నువ్వు ఆఫ్టర్ ఆల్ 1 కిలో వంకాయకి ఇప్పుడు తిని రేపు పొద్దున అయిపోయేదానికి అంత శ్రద్ధ చూపించావు. తనకు తల్లిగా ఉండటానికి ఒక స్త్రీ మూర్తిని వెతకడానికి దేవుడు ఎంతగా ఆలోచన చేశాడు, ఎంతగా చూశాడు. ఆ తల్లి పవిత్రురాలు, ఆ తల్లి నీతిమంతురాలు, నిష్కలంక మాత, ఏ తప్పు లేనటువంటి స్త్రీ. కాబట్టి
దేవుడు ఆ బిడ్డను ఎంచుకున్నాడు, తనకు తల్లిగా ఉండటానికి ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మరియ తల్లికి ఒకసారి మనం గట్టిగా చెప్పబోతాం. ఆ తల్లి మనందరికి దేవుడిచ్చిన దీవెన. ఆ ఒక మాట అంటే దేవుడు ఆమె ప్రార్థనని ఆలకిస్తాడు. కానా పల్లెలో కానా పల్లెలో తల్లి మా జీవితాన తోడుగరావా. కానా పల్లెలో తోడుపడిన తల్లి మా జీవితాన తోడుగరావా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, నా కోసం ప్రార్థించు మా తల్లి, నా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, నా కోసం ప్రార్థించు మేరీ మాతా. మరోసారి అమ్మా అమ్మా మేరీ మాతా, నా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువ కింద నిలబడ్డావు, యేసయ్యకు తోడుగా ఉన్నావు. తన కొడుకుని, జన్మనిచ్చిన కొడుకుని బలపరిచింది. యేసయ్యకు తోడుగా ఉంది. బిడ్డను వదిలిపెట్టారు, అపోస్తలులు పారిపోయారు, అందరూ వదిలేశారు. తల్లి బిడ్డను వదలలేదమ్మా. సిలువ కింద నిలబడింది, కొడుకు కోసం ప్రార్థించింది. ఆ కొడుకు సిలువలో రక్తం కారుస్తుంటే, కొడుకు బాధపడుతుంటే, కన్న తల్లి మనసు విరిగిపోయింది. ప్రియులారా, దుఃఖపడింది. అయ్యా నా బిడ్డను కాపాడు, అయ్యా నా బిడ్డను దీవించు అని కన్న తల్లి మొరపెట్టింది. అది తల్లి గొప్పతనం. సిలువా కింద నిలబడిన తల్లి మా జీవితాన తోడుగరావా. సిలువా కింద నిలబడినట్లే నాతో కూడా నిలబడమమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, నా కోసం ప్రార్థించు మా తల్లి. అమ్మా, నా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. దీంతో మనం ముగిద్దాం. సిలువ కింద నిలబడి. ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసయ్యతో? మామూలుగా ఎంతమంది? 3 సంవత్సరాలు శుభ్రంగా తిన్నారు. కానా పెళ్లిలో ద్రాక్ష రసం అయ్యేదాకా తాగారు. అయ్యేదాకా తాగారు లేదా? ఎక్కడికి వెళ్ళా యేసయ్యతో కూడా వెంటనే ఉన్నారు. పేతురు గారు అన్నారు, అయ్యా ఎవరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టిన అన్నాడు. 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదు అన్న. యూదా ఇస్కరియోతు నటన చేశాడు, సాఫ్ట్గా ముద్దు పెట్టాడు. ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 నాణ్యాలకు అమ్మేశాడు. ముందు పెట్టాడు, మళ్ళీ ఏదో యాక్టింగ్. థామస్ గారే ఉన్నారు. తర్వాత నేను టెస్ట్ చేయాలి, టచ్ చేయాలి, అప్పుడు నమ్ముతారన్నాడు. అక్కడ సిలువ కింద నిలిచింది ఎవరమ్మా? కన్న తల్లి. పిల్లల గుర్తుపెట్టు, మీతో తోడు ఉండదు మీ అమ్మే. ఏదో లవరో ఫ్రెండో వీళ్ళందరూ వస్తారో పోతారు. బిడ్డల దగ్గర ఉండేది ఎవరమ్మా? గట్టి చెప్పాలి, తల్లి. నేను జగన్నాథపురం విషయాల్లో పనిచేస్తున్నా. ఒకసారి పేపర్లో చదువుతున్నాను, న్యూస్ పేపర్.
గార్డెన్లో మాకు ఎవరో కోడి పెట్టిన గిఫ్ట్గా ఇచ్చారు, నాకు క్రిస్మస్ గిఫ్ట్. బాబాయ్ గారు మాకు పెట్టదని సరే ఇవ్వన్నామని అది కట్టేసాం అక్కడ. అది గుడ్లు పెట్టింది, పిల్లలుగా చేసింది. గార్డెన్లో అట్టికే తోటలు అటు ఇటు తిరుగుతున్నాయి, హ్యాపీగా బాగా కొద్దిగా గొడవ ఉన్నా బాగానే ఉంది. ఒకసారి ప్రియులారా ఆ తోటలో ఒక తాసుపాము వచ్చింది. ఏమొచ్చింది? వచ్చి పిల్లల దగ్గరికి పిల్లల్ని కరుద్దామో చంపుదామని వెళ్తాను. పిల్లలన్నీ పారిపోయి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాయి. తల్లి ఏం చేసింది? రెక్కలిప్పి తాసుపామును ఉరికిచ్చిందండి. దేన్ని ఉరికిచ్చింది? మామూలుగా అయితే పెట్ట ఒకటే ఉంటే ఉరికిచ్చేదా? కోడి పెట్ట ఒకటే ఉంటే పాముతో పోట్లాడేదా లేదా? పోట్లాడు. మరి ఈ పెట్ట పాము దగ్గరికి ఎందుకు ఉరికింది? ఎవరి కోసం? పిల్లల కోసం. ప్రతి తల్లి అంతే ప్రియులారా, మరియ తల్లి అంతే. బిడ్డని కొర్రాలతో కొడుతుంటే అందరూ ముగ్గురు రాజులు వచ్చి పొగిడారు కదా, గాబ్రియేలు దూత వచ్చి లోకరక్షకుడు అని అంది కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, చనిపోయిన వాళ్ళు లేవనెత్తాడు కదా. ఇన్ని అద్భుతాలు చేసిన తన కొడుకు కళ్ళ ముందు కొరడా దెబ్బలు తింటుంటే, వేదన పడుతుంటే, రక్తం కారుస్తుంటే, దిక్కులేని స్థితిలో తండ్రి నీవేళ నన్ను విడిచితివి అని బాధపడుతుంటే ఆ తల్లి ఎంత బాధ అనుభవించిందండి. సిలువా క్రింద నిలబడినట్లే నాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే నాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరించ, కష్టం దుఃఖం నన్ను ఆవరించ, నా కోసం ప్రార్థించు మా తల్లి, నా కోసం ప్రార్థించు మా తల్లి. ఆమె ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, నా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా 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 మేరీ మాతా, నా కోసం ప్రార్థించు మేరీ మాతా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అమ్మా మా కోసం ఏం చేయి? దేవుడే. ఏమే మామూలు స్త్రీమూర్తి కానీ దేవుడికి అంత జన్మనిచ్చి చేసింది కాబట్టి దేవుడికి ఆమెకు ధన్యత ఇచ్చాడండి. ఆ ధన్యతను మనం గౌరవించాలి. అమ్మ మా కోసం నువ్వేం చేయమ్మా? ప్రార్థన చేయని వ్యక్తి. కాబట్టి ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రియులారా మరియ తల్లి గురించి తెలియని వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా రక్షింపబడాలి. వాళ్ళు దేవుని యొక్క ఆగ్రహానికి గురవద్దు. దేవుని తల్లిని దూషించేవారు ఉంటే దయచేసి మీ మనస్సు మార్చుకొని ఆ తల్లికి సరే నువ్వు వందనం చెప్పపోయినా నీ ఇష్టం అది, కానీ దూషించొద్దు. ఆ తల్లిని చిన్న చూపు చూడొద్దు. ఆ పిల్ల అంది కదా, ఓయ్ తిడితే నన్ను తిట్టి మా అమ్మ తిడితే బాగోదు అంది కదా. దేవుడు కూడా మిమ్మల్ని అట్లా అనకుండా చూసుకోమని ఈరోజు ప్రార్థన చేద్దాం. అర్పణ గీతం పాడదాం. విశ్వాస ప్రమ దయచేసి అందరూ లేచి నిలబడతాం. పరలోకమును లోకమును సృష్టించిన సర్వశక్తి